శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందంలో 14 భాగాలు చెప్పుకున్నాం. 15వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. భాగవతాన్ని రాసిన వ్యాస భగవానుని. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ధాతు ద్రవాలతో ఎన్నో రంగులు కలిగిన రత్నాల కాంతులతో ఆ వెండి కొండ, ఏమిటది వెండి కొండ? కైలాసం. దాని యొక్క శిఖరాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ కొండ చర్యల్లో కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు, అప్సరసులు వీళ్ళందరూ కూడా నిండి ఉన్నారు. దేవతలు భార్యలతో కూడి విమానాలపై ఆయా ప్రదేశాల్లో విహరిస్తూ ఉన్నారు. గుహల చుట్టూ చిక్కని విరజాజి పూలదీకలు అల్లుకొని ఉన్నాయి. అక్కడి ఆశ్రమాల్లో దేవతా స్త్రీలు, సిద్ధ స్త్రీలు ఉంటున్నారు. దేవతలు సంచరించడానికి అక్కడ చోట్లన్నీ కూడా చక్కగా అమరి ఉన్నాయి. చేసిన పుణ్యాలను పెక్కు రకాల భోగాల్ని అక్కడ అనుభవిస్తున్నారు. చేసిన పుణ్యాలతో పెక్కు రకాల భోగాలు అనుభవిస్తున్నారు. ఆ వెండి కొండ అంటే ఆ కైలాస పర్వతం పుణ్యాల పూలదండగా ఉన్నది. ఇంకా కైలాస పర్వతం మందారాలు, పారిజాతాలు, తెల్ల తెగడలు, కానుగ, మద్ది, తాడి, తక్కువల, ఎర్ర కాంచనం, దిరిశనం, ఏరుమద్ది, తీయమామిడి, కడిమి, మంకెర, నాగకేశరం, సురపొన్న, సంపెంగ, పాటలం, అశోకం, పొగడ, మొల్ల, గోరింట, మామిడి, తామర, మోదుగ, ఏలుక, లవంగం, జాజి, ఇప్ప, మల్లె, పవన పువ్వుల గురివెంద, కొండమల్లె, మేడి, రావి, జుబి, మర్రి, ఎర్రగన్నేరు, రుజుపత్తిరి, పోర, రాజపూగం, నేరేడు, ఖర్జూరం, ఆమ్రాతకం, మొరటి, కొబ్బరి, గారవెదురు, బొంగువెదురు, ఇటువంటి అనేక రకాలైన చెట్లతో చెరువొందుతూ ఉంది. కోయిలలు, నెమళ్ళు, పిచ్చుకలు, రాచికలకలు, గండు తుమ్మెదలు, మునగు పలు రకాల పక్షులు కలకల ధ్వనులతో భూమి ఆకాశాల మధ్య ప్రదేశం అంతా కూడాను ప్రతిధ్వనిస్తూ ఉంది. సింహాలు, శివంగులు, వన వరాహాలు అంటే అడవి పందులు, గురుపోతులు, శరమృగాలు, కోతులు, వరాహాలు, పెద్ద పుల్లు, కుక్కలు, నల్లచారల దుప్పలు, ఏనుగోతులు, తోడేళ్లు, తేళ్లు మొదలైన అడవి జంతువులు అక్కడ విహరిస్తూ ఉన్నాయి. అరటి చెట్లతోటి, తామర పువ్వులతోటి, ఎర్ర కలువలతోటి, తెల్ల కలువలతోటి నిండి ఇసుక ప్రదేశాల్లో విరాజిల్లే సరోవరాల్లో రాజహంసలు, కన్నెలేళ్లు, బెగ్గురులు, జక్కనలు, కొంగలు, నీటి కోళ్లు, ఇటువంటి నీటి పక్షులు ఇంపుగా కూస్తూ గుంపులు గుంపులుగా విహరిస్తూ ఉన్నాయి. కైలాస పర్వతం చుట్టూ గంగానది ప్రవహిస్తూ ఉన్నది. ఆ గంగానదిలో యువతులు జలక్రీడలాడుతున్నారు. వారు అందమైన సనుదోయికి అలదుకున్న కస్తూరి కలిసిన మంచి గంధపు తావితో గంగానదిలోని నీరు సువాసనలు వెదజల్లుతూ ఉంది. అటువంటి గంగానదిని చూసి బ్రహ్మ, ఇంద్రుడు మున్నగ దేవతలు గొప్ప ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొందారు. దేవతలకు ఎదుట అలకాపురం కనిపించింది. ఆ పురం ముత్యాలు, వజ్రాలు పొదిగిన బంగారంతో నిర్మింపబడిన విమానాలతో వెలుగులు చిమ్ముతూ ఉంది. వారు అలకా నగరం దాటి ఆ నగరం వెలుపల నంద, అలకనంద అనే పేర్లు గల 2 నదులను చూశారు. ఆ నదులు పూజ్యపాదులైన శ్రీమన్నారాయణుని పాదపద్మాల ధూళితో పవిత్రమయ్యాయి. రతికేళి చేత కలిగిన శ్రమను తొలగించుకోవడానికి దేవతా స్త్రీలు ఆ నదీ జలాల్లో స్నానం చేస్తున్నారు. వారు వలుద చంద్రులపై అలదుకున్న కుంకుమ ద్రవంతో కూడి ఆ నదుల్లోని నీళ్లు గోరోజెప్పు రంగుకు మారుతున్నాయి. ఆ 2 నదులను అతిక్రమించి వారు ముందు సౌగంధిక వనాన్ని చేరారు. ఆ సౌగంధిక వనంలో అడవి ఏనుగులు రాచుకునటం వల్ల మంచి గంధపు చెట్ల నుండి వెలువడే సువాసనతో కలిగిన గాలి వీస్తూ ఉన్నది. ఆ గాలిని మాటి మాటికి అనుభవిస్తూ అక్కడ యక్షకన్యలు సంతోషిస్తూ ఉన్నారు. ఆ సౌగంధిక వనంలో బంగారు కలువలు వికసించిన దిగుడు బావులు ఉన్నాయి. వాటి మెట్లు పచ్చలతో నిర్మింపబడ్డాయి. ఆ వనంలో కింపురుషులు సంచరిస్తున్నారు. ఆ సౌగంధిక వనానికి సమీపంలో దేవతలు ఒక మర్రి చెట్టును చూశారు. ఎంతో ఉజ్వలంగా ఉండి 100 యోజనాల పొడవు కలిగినది, 75 యోజనాల నిడివి కలిగినది.
నీడ సందు లేకుండా అంతటా నిండి ఆకులతో కొమ్మలతో అలరారుతూ మాణిక్యాలకు సాటి వచ్చే పండ్లతో నిండి ఉన్నది. సిద్ధయోగ క్రియలకు ఆలబాలమై దోషరహితమై మోక్షం కోరే వారికి ఆశ్రయమై అలరారుతూ ఉన్నది. సంసార తాపాన్ని తొలగించేది, భక్తులకు ఆనందం కలిగించే, ఐశ్వర్యాలకు పుట్టినిల్లు అయిన గొప్ప మాను కలిగినది అయినట్టే మర్రి వృక్షాన్ని వారు దర్శించారు. ఆ తర్వాత మర్రి చెట్టు కింద ప్రసిద్ధులైన సనందరుడు మొదలైన సిద్ధులు సేవించినట్టు వాడు, శాంతమూర్తిలాగా ఉన్నవాడు, నీ వాత్సల్య గుణం కలగవాడిని, లోకాలకు శుభం కలిగించేవాడిని, విశ్వానికి చుట్టమైన వాడిని, జగత్తు పొగడే కీర్తి గలవాడిని, గుఖ్యకులు సాధ్యులు రాక్షసులు యక్షరాజైన కుబేరుడు మున్నగ వారి చేత సేవింపబడేవాడిని, ఎదురులేని శక్తి సామర్థ్యాలు కలవాడిని, విద్యతో తపస్సుతో యోగంతో కూడినవాడిని, జటాజూటంలో చంద్రరేఖను అలంకించుకున్న వాడిని, మునీంద్రులు స్తుతించేవాడిని, తపోధనులు కోరికలను తీర్చేవాడిని, విభూతిని దండాన్ని జడలను గజచర్మాన్ని ధరించిన వాడిని, భక్తులను అనుగ్రహించేవాడిని, సంధ్యాకాలంలోని మేఘకాంతిని పోలిన నవారుణ ప్రభలతో వెలిగేవాడిని, శాశ్వతుడైన వాడిని, బ్రహ్మస్వరూపుడైన వాడిని, కుడి తడపై ఎడమ కాలు వేసి మోకాలిపై ఎడమ చేయి చాచి, కుడి తొడపై ఎడమ కాలు మోపి ఎడమ కాలిపైన ఎడమ చేయి చాచి కూర్చున్నవాడిని, కుడి ముంజేతిలో జపమాల ధరించి ఉన్నవాడిని, మహనీయమైన ధ్యానముద్ర ధరించి బ్రహ్మానందంతో నిండిన మనస్సు కలవాడిని, మరి అలానే యోగపట్టంతో ఒప్పుతున్న అనురాగమూర్తిలాగా ఉన్నవాడిని, కోపం విడిచిపెట్టి కూర్చున్న యముడిలాగా దర్భాసనం మీద కూర్చున్నవాడిని, యోగ నిమగ్నుడై ఉన్నవాడిని, ఆఢ్యుని అభవుణ్ణి, ఆర్తజన పోషకుణ్ణి, కరుణ సముద్రుడైన మహేశ్వరుణ్ణి దేవతలంతా చూశారు. మరి మహానుభావుడు ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు దేవతలంతా. అప్పుడు శివుడు ఈ యోగేంద్రులందరూ కూడాను వింటూ ఉండగా నారదుడితోటి మధురమైన ముచ్చట్లు చెప్తున్నాడు. లోకపాలకులు మునులు నారదునితో ప్రియభాషణం చేస్తున్న పరమశివుని చూసి భక్తితో శివుడి పాదాలకు నమస్కరించారు. అప్పుడు శివుడు తామర నుంచి జన్మించిన బ్రహ్మదేవుని చూచి త్వరగా ఓ పవిత్రుడైన విదురా, ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు ఈ కథ అంతా కూడా. ఓ విదురా, అప్పుడు ప్రీతితో మహాత్ముడైన వామనుడు కశ్యప మహర్షికి నమస్కరించిన విధంగా మిక్కిలి ప్రీతితో శివుడికి ప్రణామం చేయగా ఆయన కూడా ఎంతో ఆనందంతో నమస్కరించాడు. అప్పుడు రుద్రుని అనుచరులైన సిద్ధగణాలు మహర్షులు బ్రహ్మకు మొక్కారు. ఆ తర్వాత బ్రహ్మ శివుణ్ణి చూచి చిరునవ్వుతో అన్నాడు, ఓ మహేశ్వర, లోకాలన్నింటికీ ఉత్పత్తి స్థానం అయిన శక్తివి నీవే, జగత్తులన్నిటికీ బీజమైన వాడివి నువ్వే, నువ్వు నిర్వికార పరబ్రహ్మవి. నిన్ను విశ్వనాథుడిగా నా మనసులో తెలుసుకున్నానయ్యా. ఓ రుద్ర, ఈశ్వర, నీవు నీ సమాంశములైన శివశక్తి స్వరూపాలతో కీడిస్తావు. సాలెపురుగు వలె విశ్వసృష్టికి వృద్ధికి వినాశనానికి నువ్వే హేతువు అవుతూ ఉంటావు. ఓ భక్తజన పోషణ, పన్నగరాజభూషణ, లోకాల్లో వర్ణాశ్రమాచారాలని వేదాలు నిర్ణయిస్తాయి. గొప్పవారి చేత వేదాలు గౌరవించబడతాయి. సర్వధర్మాల్ని కూడా ప్రసాదించే వేదాలను వృద్ధి చేయడం కోసం నువ్వు దక్షుణ్ణి నిమిత్త మాతృనిగా చేసి ఆ యజ్ఞం చేయించావు. నువ్వు మంగళస్వరూపుడివి. నువ్వు నీ మహిమ చేత శుభకర్మలు చేసేవారికి ముక్తిని, అశుభకర్మలు చేసేవారికి నరకాన్ని కలిగిస్తావు. అయినప్పుడు ఒకరి విషయంలో ఆ కర్మలు తలక్రిందులుగా కావడానికి నీ కోపం కారణమని అనుకుందామా? నీ పాదపద్మాలపై మనస్సు నిలిపి సమస్త ప్రాణుల్లోనూ నిన్ను చూస్తూ ఇతర ప్రాణులను తనకన్నా వేరుగా ఉండకుండా మహాత్ములు ప్రవర్తిస్తారయ్యా. అటువంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్లు కోపం కలగదు కదా. మహానుభావుడైన నీకు కోపం ఎక్కడిదయ్యా అని చెప్పి, ఓ పావన గుణచరిత, నీలలోహిత మహానుభావ, పరుల సంపదను చూచి కొంతమంది భేదబుద్ధితో ప్రవర్తిస్తారు, ఓర్వలేరు, మనోవ్యాధితో కుంగిపోతారు, మర్మస్థానాలను భేదించే పరుషవాక్కులతో ఇతరులను బాధిస్తారు. నువ్వు వారిని దైవానుగ్రహానికి దూరమైన వారినిగా భావిస్తావు. ఓ హర, గంగాధర,
సకల లోక పరిపాల జగన్నుత లీల ఆ కపటాత్మలకు నీ వంటి సత్పురుషుడు ఏ విధంగానైనా హింస కావించుతాడు. సమస్త దేశాల్లోనూ సర్వకాలాల్లోనూ హరి మహిమ అనుల్లంఘనీయమైనది. విష్ణుమాయకు చిక్కిన వారు భేదదృష్టితో ప్రవర్తిస్తారు. వారు ద్రోహం చేసినట్లయితే సత్పురుషుడు అది దైవకృతంగా భావిస్తాడు. ఆ మహితాత్ముడు ఇతరుల దుఃఖం చూచి ఓర్చుకోలేరు. అంటే మెల్లగా పొగుడుతున్నారు శివుణ్ణి. నువ్వు మహితాత్ముడు అయ్యా, నీ కోపం వస్తే ఎట్లా? నీలాంటి సత్పురుషులు అదేదో దైవకృతంగా అంటే విష్ణు మహిమగానే భావిస్తారు కదా. అయితే నువ్వు విష్ణుమాయకు అతీతుడివి, అంచేత నువ్వు సర్వజ్ఞుడివి. విష్ణుమాయకు వసులై కర్మలు ఆచరించేవారు అపరాధం చేసినట్లయితే నువ్వు క్షమించి వారిని కాపాడాలా అని మెల్లగా రంగంలోకి దింపుతున్నారు దేవతలు శివుణ్ణి పొగడుతూ. దక్షుడికి మళ్ళీ ప్రాణం వచ్చేటట్టుగా చేయాలని ఇదంతా తపన, మళ్ళీ యజ్ఞాన్ని కొనసాగించాలని. రేపు మనం ఎన్నో భాగం 16వ భాగం చెప్పుకుందాం. సాయి కృష్ణార్పణం. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతిమురా నిర్గుణమ్మ స్థితే వీడి ఎట్టి ఆకారం పొందితివో సాయిరా. సర్వం నుండి నీవే ఇంకను ఉంటి